హలో ఎవ్రీవన్, మీరు ఎవరైనా ముంబై హైవే రోడ్ ఫేస్డ్ లో ఉన్న ఓపెన్ విల్లా ప్లాట్ ప్రీమియం గా ఉండేది తీసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. సో సంగారెడ్డి పెద్దాపూర్ లో ఉన్న సాయి కృష్ణ గ్రూప్ వారి అన్నపూర్ణ కౌంటీలో ప్రస్తుతం ఉన్నాను. మరిన్ని విషయాలు తెలుసుకుందాము అన్నపూర్ణ కౌంటీ గురించి. లెట్స్ గో. హలో నాయుడు గారు, ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ అలా అన్నపూర్ణ కౌంటీలోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి వైబ్ అయితే వచ్చింది. చుట్టూ గ్రీనరీ అండ్ ఎస్పెషల్గా మ్యాంగో ట్రీస్ కావచ్చు, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. బట్ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఈ వెంచర్లోనే ఒక ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఏమంటారు? సో బేసిక్గా మనము ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ డెవలప్ చేసిన డెవలపర్ ఎవరు, వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి అప్రిషియేషన్ ఎలా రాబోతుంది అనేది ఫస్ట్ కన్సిడర్ చేయాలండి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. తర్వాత ఓకే, మంచి డెవలపర్ దగ్గర మీరు టిక్ పెట్టుకున్నారు, సాయి కృష్ణ గ్రూప్ కాబట్టి ఫస్ట్ టిక్ అయిపోయింది. తర్వాత ఈ గ్రూప్ లోంచి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్ గా చూడాలండి. సో లొకేషన్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్, సెకండ్ ఇంపార్టెంట్ రోల్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే టైటిల్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా చేశారు, బ్యాంక్ లోన్ ఉందా, అవైలబిలిటీ. బికాస్ బ్యాంక్ ఫండింగ్ చేసిందంటే టైటిల్ క్లియర్ గా ఉంటేనే బ్యాంక్ ఫండింగ్ వస్తుంది. సో మన ప్రాజెక్ట్ లో 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, దానికి మీరు సపోర్ట్ కూడా చేస్తారా ప్రాసెసింగ్ లో వాటన్నిటిలో క్లయింట్స్ కి? సూపర్. సో మెనీ చెక్ లిస్ట్లు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా, సో దట్ వ్యూయర్స్ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ ఏదైనా ఓపెన్ ప్లాట్ కానీ విల్లా ప్లాట్ కానీ తీసుకోవాలంటే ఫస్ట్ సగటు మిడిల్ క్లాస్ మ్యాన్ కావచ్చు, రిచ్ మ్యాన్ ఎవరైనా ఆలోచించేది రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి అని. సో ఈ ప్రాజెక్ట్ లో రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి? ఇప్పుడు రిటర్న్స్ వైజ్ మనం చూసుకునేటప్పుడు ఈ లొకేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉండేటటువంటి ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఏం రాబోతున్నాయి అనేది మనం చూసుకోవాలండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అన్నపూర్ణ కౌంటీలో మీకు ఇట్స్ ఏ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. ముంబై నేషనల్ హైవే ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ హైవే విచ్ ఇస్ కనెక్టెడ్ టు హైదరాబాద్ సిటీ. ఆ హైవే పైన మనం ఉన్నాం. ఓకే, నంబర్ 1. సో లొకేషన్ ఈజ్ అ ఫస్ట్ యూఎస్పీ యాక్చువల్ గా చెప్పాలంటే అన్నపూర్ణ కౌంటీకి. అన్నపూర్ణ కౌంటీ చుట్టూ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి రిగార్డింగ్ వాట్? సో బేసిక్ గా మీరు చూస్తే గనక ముంబై హైవే మీద రైట్ ఫ్రమ్ ముత్తంగి నుంచి జహీరాబాద్ వరకు కంప్లీట్ హైవే మొత్తం కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంటుందండి. ఎక్కడ కూడా మీరు హైవేలో గ్యాప్స్ ఉండడం కానీ, అంటే బ్లాంక్ ఓపెన్ ల్యాండ్స్ కనిపించవు మీకు. ఐదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, హౌసింగ్ సొసైటీస్ కానీ, లేఅవుట్స్ కానీ, హోటల్స్, దాబాస్, అంటే గ్రోత్ తో నిండిపోయినటువంటి ఒక హైవే. ఆ హైవే మీద మనం ఉన్నాం. తర్వాత సంగారెడ్డి టౌన్ అనేది యాజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి నియరెస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఆల్రెడీ సంగారెడ్డిలో హైవేకి దగ్గరగా ఉన్నది 70,000-80,000 రూపీస్. కొంచెం లోపలికి వెళ్తే కనుక 40,000-50,000 రూపీస్లో జరుగుతుంది. అక్కడ ప్లాట్స్ బిజినెస్ కానివ్వండి, ప్రైసెస్ అలా నడుస్తున్నాయి. సో ఇప్పుడు సంగారెడ్డి టౌన్ ఆర్గానికల్గా మేము హిస్టారికల్ లాస్ట్ 5 years డేటా చూస్తే కనుక ఇట్ ఈస్ గ్రోయింగ్ ఫ్రమ్ సంగారెడ్డి టువర్డ్స్ పెద్దాపూర్. ఆ పెద్దాపూర్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ గ్రోతే వాళ్ళకి కూడా దొరుకుతుంది అనమాట. అంటే మన దగ్గర ఇప్పుడు ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ అనేది గ్యారంటీ. ఓ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ కౌంటీ పేరైతే చాలా బాగుంది. సో ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు? ఒక ప్లాట్ సైజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఎన్ని డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి? సో అన్నపూర్ణ కౌంటీ టోటల్ 32 acres లేఅవుట్ అండి. 32 acres. ఇట్స్ వెరీ హ్యూజ్ యాక్చువల్లీ. ఓకే, డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ ఉంది. సో టోటల్ 32 acres లో కూడా మొత్తం టోటల్ డెవలప్మెంట్స్ అన్ని చేసాము. ప్లాట్ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 189 square yards నుంచి ఉన్నాయి. ఓకే, ఎక్కువగా వచ్చేసి 200 square yards యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ యూనిట్స్ బాగా ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో యూజువల్ గా ఓపెన్ ప్లాట్స్ అంటే హైదరాబాద్ కి ఎక్కడో దూరంగా వేస్తూ ఉంటారు వెంచర్స్. బట్ ఇది ఎంత దూరంగా ఉంది అండ్ ఆ కనెక్టివిటీ ఏంటి, ఎంత యాక్సెసిబుల్ గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కి వాటికి? అన్నపూర్ణ కౌంటీ వచ్చేసి సంగారెడ్డికి జస్ట్ 5 minutes డిస్టెన్స్ లో ఉందండి. ఓకే, బ్యాంగ్ ఆన్ ముంబై హైవే. సో కనెక్టివిటీ ఇస్ నాట్ ఎటర్నల్ ఇష్యూ. సిటీలో మీరు ఎక్కడి నుంచి అయినా కూడా స్ట్రైట్ డ్రైవ్ లో వచ్చేసేయచ్చు. సూపర్. అలాగే సో 4 lane బికమింగ్ 6 lane ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు ఉందో ఈ టోటల్ స్ట్రెచ్ లో టోటల్ 7 flyovers ప్లాన్ చేశారండి. రోడ్ ఎక్స్పాన్షన్ జరిగి ఈ 7 flyovers ఓపెన్ అయిపోతే మదీనాగూడ ఆ ఏరియా నుంచి మీరు తీసుకున్నారనుకోండి అరౌండ్ 45-50 minutes పడుతుంది. ఆ టైము రోడ్ ఎక్స్పాన్షన్ అయ్యి హైవేస్ అన్ని ఓపెన్ అయిన తర్వాత
ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ టు 30 minutes అండి. సార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసి ఇట్స్ ఆల్ 4 డైరెక్షన్స్లో పెరుగుతుంది. అండ్ చాలా హైవేస్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదే హైవేలో ఈ ప్రాజెక్ట్లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? సో బేసిక్గా హైదరాబాద్కి కనెక్ట్ అయ్యి చాలా హైవేస్ ఉన్నాయండి, నేషనల్ హైవేస్. వీటన్నిటినీ కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఒక 350 kilometers రాబోతుంది. కరెక్ట్. సో మేమేం చేసామంటే ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్టడీ చేసుకుని, ఎందుకంటే మనం ఫ్యూచర్లో ల్యాండ్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే కంపెనీ నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న రీసెర్చ్ చేసాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి హైవేస్ ఎక్కడెక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో వాటిని కొన్ని హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన హాట్స్పాట్స్ని ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 ఒక్కొక్క లొకేషన్కి డేటా ప్రకారం, అంటే మన ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది అని కాదు, డేటా ప్రకారం ఒరిజినల్ డేటా ప్రకారము అనలైజ్ చేసి ఒక రేటింగ్ తీసుకుంటే ఫస్ట్ హాట్స్పాట్గా మనకి సంగారెడ్డి వచ్చింది. అంటే వేర్ ది ముంబై నేషనల్ హైవే ఇస్ ఇంటర్సెక్టింగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్. అక్కడ నుంచి 2 kilometers డిస్టెన్స్లో మనం ఉన్నాం, విచ్ ఇస్ ద గ్రోత్ కారిడార్ ఏరియా. జస్ట్ 2 kilometers. ఓకే. అందువల్ల ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. అయితే మీరు చెప్పినట్టు అదే లొకేషన్లో అండ్ అదే చుట్టుపక్కల డెవలప్మెంట్స్తో ఇక్కడే బోల్డ్ అన్ని వెంచర్స్ వేశారు. సో ఆ వెంచర్స్ కంటే మన వెంచర్ ఎందుకు బెస్ట్, ఇందులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సో మీరు అడిగినట్టుగా ఈ ప్రాజెక్ట్లోనే ఒక ఇన్వెస్టర్ ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అంటే ఫస్ట్ గ్రూప్ క్రెడిబిలిటీ అండి, దెన్ లొకేషన్ ముంబై హైవే. ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని హైవే ఫేసింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనం హైవే బ్యాంగ్ ఆన్ హైవేలో ఉన్నాం. ఓకే, జస్ట్ స్ట్రైట్ నెక్స్ట్ టు ద రోడ్, హైవే రోడ్. 100% ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కి ఏంటంటే అప్రూవల్ అప్పుడు TLP అని ఇస్తారు, టెంపరీ LP నెంబర్. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్ట్గేజ్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ LP నెంబర్ వస్తుంది, విచ్ ఈస్ లైక్ ఏ OC, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. మన ప్రాజెక్ట్ కి ఫైనల్ LP నెంబర్ ఉందన్నమాట. సూపర్. ఇంకా హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంతే. ఎటువంటి అంటే రిజిస్ట్రేషన్స్ డిలే అవుతాయన్న కంగారు మాత్రం క్లయింట్స్కి ఏమి ఉండవు. ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే విత్ ఇన్ ద 1 week 24 hours రిజిస్ట్రేషన్ అయితే కన్ఫర్మ్. అలాగే ప్లాట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా అవైలబుల్, బికాస్ ఫైనల్ LP వచ్చింది కాబట్టి. ఎందుకంటే అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి కాబట్టి. సో చూద్దాం మరి డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయి అన్నారు. అలా తిరుగుతూ అసలు ప్రాజెక్ట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి హైలైట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. నాయుడు గారు నిజంగా అంటే చాలా వెంచర్స్ నేను వీడియోస్ చేయడం జరిగింది. అన్ని వీడియోస్లో ఏంటి అంటే రాబోతోంది, డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి, రోడ్స్ వస్తున్నాయి ఇలా చెప్తాను. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక పూర్తిగా డెవలప్ అయిన వెంచర్ ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో నాకు కళ్ళ కట్టినట్టు చూపించారు. బట్ స్టిల్ నేను చూశాను, ఆడియన్స్ తెలియాలి కాబట్టి. సో ఎటువంటి ప్రాజెక్ట్ హైలైట్స్ ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్స్ మీరు పూర్తిగా కంప్లీట్ చేశారు? సో బేసిక్గా HMDA అండ్ DTCP అని 2 types ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయండి. HMDA అనేది ఏంటంటే సిటీ నుంచి ఒక లిమిటెడ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ లిమిట్స్ దాటిన తర్వాత DTCP పర్మిషన్ తీసుకుంటాం మనం. HMDAలో నార్మ్స్ ఎలా ఉంటాయంటే డెవలప్మెంట్ స్టాండర్డ్ DTCP కంటే హయ్యర్ స్టాండర్డ్లో ఉంటుంది, రైట్? వేరేజ్ DTCP లేఅవుట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కంపేర్ టు HMDA నార్మ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ మన ప్రాజెక్ట్ హైలైట్ ఏంటి అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ DTCP అప్రూవ్డ్ లేఅవుట్, మనం HMDAని మించినటువంటి డెవలప్మెంట్స్ మన ప్రాజెక్ట్లో చేసాం. సూపర్. యాక్చువల్లీ నేను అసలు ఇది ఎప్పుడు వినలేదు ఎక్కడ, ఎందుకంటే DTCP అప్రూవల్ ఉంటే దానికి తగ్గట్టు ఆ నామ్స్కి తగ్గట్టుగానే డెవలప్మెంట్ చేస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్స్ HMDA లిమిట్స్కి తగ్గట్టు చేశారు. బట్ ఇట్ ఈస్ రేర్ ఆన్ DTCP అప్రూవల్ అన్నమాట. ఓకే, అండ్ LP నెంబర్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఏంటి అసలు ప్రాజెక్ట్లో ఎంటర్ అవ్వగానే నాకు ఇప్పుడే డెవలప్ చేసినట్టు అనిపించలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ, అసలు ఈ గ్రీనరీ ఏంటి, మ్యాంగో ట్రీస్ ఏంటి? జస్ట్ టెల్ మీ దట్ స్టోరీ. సో బేసిక్గా ఇది ఒక 20-year-old మ్యాంగో ఫామ్ అండి. ఓకే. దాన్ని మనము ఒక రెసిడెన్షియల్ లేఅవుట్గా చేసాం. ఎలాగా డెవలప్ చేసామంటే మీరు చూస్తే ప్లాట్స్లో మ్యాంగో ట్రీ ఉంటుంది. చాలా మంది ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటారు. సో వాళ్ళకి ఒక వీకెండ్ యాక్టివిటీ కావాలి, సరదాగా ప్లాట్కి వెళ్ళాలి, సమ్మర్లో వచ్చి మామిడి చెట్టు కుంటూ కూర్చుంటారు, ఆడుకుంటారు, ఫ్రూట్స్ తీసుకుంటారు. అలాగే మొన్న కార్తీక మాసంలో చాలా మంది వచ్చి వనభోజనాలకి చాలా మంది వచ్చారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఈవెన్ దో ఒక ఓపెన్ ప్లాట్ మనం తీసుకున్నా కూడా ఇది ఒక ఫామ్ హౌస్, వాళ్ళకి ఒక వీకెండ్ డెస్టినేషన్ అంటే ఒక ఫీలింగ్ ఉండాలి. యాక్చువల్గా అలానే ఉంది. వీకెండ్ డెస్టినేషన్ ఫామ్ హౌస్లో వెళ్ళి ఒక వీకెండ్స్ అలా సరదాగా ఎంజాయ్ చేయడానికి అటువంటి ఎమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ మీరు ఇచ్చేసారు ఫెసిలిటీస్ వాళ్ళకి. సో అద్భుతంగా ఉంది. అండ్ ఎస్పెషలీ డెవలప్మెంట్స్ కానీ అందులో ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, సార్ చాలా వీడియోస్లో కూడా చెప్పుంటారు, లైక్ 40 feet మెయిన్ రోడ్ అండి, మెయిన్ రోడ్ 40 feet అండ్ 33 ఏమో మనకు ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. మూవీస్
మూవీస్లో చూస్తుంటాం ఈ కైండ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అనమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఫోటో షూట్స్ కూడా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు. అంత బాగుంది డెస్టినేషన్ అయితే. DTCPలో జనరల్గా ఏరియల్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి, కానీ మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ మోడర్న్ స్ట్రీట్ లైటింగ్తో ఇచ్చాము. వావ్, సూపర్. సో మా ఐడియా ఏంటి అంటే, ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు మీకు కావాల్సిన స్టైల్లో విల్లా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ మేము అరేంజ్ చేసేసాం. ఓకే, సో ఇది కూడా నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు విల్లా ప్లాట్స్ అనగానే వాళ్ళే కట్టిస్తుంటారు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ మనం ఇక్కడ ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే మనకు నచ్చినట్టుగా విల్లా తీసుకొని మనకు నచ్చినట్టుగా విల్లా కట్టుకోవచ్చు విత్ ఆల్ ద గ్రీనరీ ఓవర్ హియర్ అనమాట. ఇదైతే నిజంగా మంచి యూఎస్పీ పాయింట్. అండ్ మీరు చుట్టుపక్కల చూసినట్లయితే ఆల్రెడీ వీడియో విజువల్స్ వస్తూ ఉంటాయి. ఇట్ వాస్ లైక్ హోల్ గ్రీనరీ ఉంది అండ్ రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్ కూడా ఉంది. ఇట్స్ ఎ మిక్స్ అనమాట, పొల్యూషన్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఎక్సలెంట్గా ఉంది. సో వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ అండి? సో ఫైనల్గా ఏంటంటే, సాయి కృష్ణ గ్రూప్ అన్నపూర్ణ కౌంటీ ఈజ్ ఏ ప్రీమియం లగ్జరీస్ విల్లా ప్లాటింగ్ లేఅవుట్ అండి. సో 32 acres టోటల్గా డెవలప్ చేసాము, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో డెవలప్మెంట్స్ చేసాము. ఫైనల్ LP కూడా వచ్చింది. బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. అలాగే NRI ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా మనకి NRI సర్వీస్ చేసే సెపరేట్ సర్వీస్ టీమ్ ఉన్నారు. వాళ్ళకి లోన్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఫ్యూచర్లో వాళ్ళ ప్లాట్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఎనీథింగ్ ఏదున్నా కూడా వాళ్ళు కన్వీనియంట్గా ఫీల్ అయి చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా సర్వీస్ కావాలి, ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా ప్రొఫెషనల్ టీమ్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. థ్యాంక్ యూ నాయుడు గారు. థ్యాంక్ యూ అండి. సో ఎనీబడి ఈస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్, ప్లీజ్ సెలెక్ట్ అన్నపూర్ణ కౌంటీ యాజ్ యువర్ బెస్ట్ చాయిస్. Thank you. To experience the project, please call 9853 003377.